హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈ వీడియోలో డిసెంబర్ 23 సెకండ్ అండ్ థర్డ్ షిఫ్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ఆర్ఆర్బీ గ్రూప్ డిది. నేను థర్డ్ షిఫ్ట్ రాయడం జరిగింది. ఈజీ టు మోడరేట్ ఇచ్చాడు, కొంచెం లెంతీ క్వశ్చన్స్ అనేవి ఇచ్చాడు. కరెంట్ అఫైర్స్ అనేవి కొంచెం డెప్త్గా ఇస్తున్నాడు. అంటే మనం చదివేవే కాకుండా ఇంకా కొంచెం డెప్త్గా ఇస్తున్నాడు, కొంచెం చూసుకోండి. ఈ వీడియోలో ఆ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 2025 IPL 18th ఎడిషన్లో రన్నరప్గా నిలిచిన జట్టు ఏదంటే పంజాబ్ కింగ్స్. రన్నరప్ అయితే పంజాబ్ కింగ్స్ అండి, విన్నర్ అయితే ఆర్సీబీ. 18 years తర్వాత ఇదే ఫస్ట్ టైము ఆర్సీబీకి రావడం, అది కూడా అడుగుతున్నాడు, చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, జూన్ 2025లో ఇంగ్లాండ్లో జరిగిన టెస్ట్లో 2 ఇన్నింగ్స్లోనూ సెంచరీ చేసిన భారత వికెట్ కీపర్ ఎవరనేసి అంటే రిషబ్ పంత్. నెక్స్ట్, డేవిడ్ స్లాజాయ్ 2025 బుకర్ బహుమతి ఏ నవలకు పొందారంటే ఫ్లష్. అంటే ఇంకా వేరే వాళ్ళు కూడా, అంటే బాను ముస్తాక్ అనే ఆవిడ కూడా పొందారు బుకర్ ప్రైజ్ 2025. నవల వచ్చేసి హాట్ ల్యాంప్. దాన్ని ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేసిన వారు దీపా బస్తీ. రెండో అడుగుతున్నాడు, చూసుకోండి. నెక్స్ట్, ఆసియాలో అత్యధిక సింగిల్స్ టైటిల్స్ గెలిచిన టెన్నిస్ క్రీడాకారిణి ఎవరంటే లీనా, మొత్తం మన ఆసియాలో. నెక్స్ట్, ఎస్డిజి ఇండెక్స్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్. ఇందులోని ఇలా అడగలేదు క్వశ్చన్, ర్యాంక్ అంటే అదే కాదు, నెక్స్ట్ పాయింట్స్ కూడా అడుగుతున్నాడు. పాయింట్స్ అయితే 67 పాయింట్ సంథింగ్ ఎంత ఉంటుంది, ప్లస్ ర్యాంక్ రెండు కలిపి అడుగుతున్నాడు, చూసుకోండి. ఇందులోని టాప్ కంట్రీ యుఎస్ అనుకున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి, అది కూడా అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, 2025లో ప్రధానమంత్రికి ప్రధాన కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎవరు ఎన్నికయ్యారు అంటే ఇతను ఆర్బీఐ గవర్నరు శక్తికాంత్ దాస్. ఇతను మన మోడీ గారికి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు, చూసుకోండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ఆర్బీఐ కొత్త ప్రాంతీయ కార్యాలయం ఎక్కడ ప్రారంభించిందంటే విజయవాడలో ప్రారంభించింది ఆర్బీఐ అనేది. నెక్స్ట్, గ్లోబల్ మేధో సంపత్తి సూచికలోని భారత్ ర్యాంక్ ఎంత అంటే 38 అండి. ఇందులో టాప్ అయితే యుఎస్. నెక్స్ట్, 2026 నాటికి భారత్ జీడిపి సుమారుగా ఎంత $1 trillion చేరుకుంటుందంటే $4.5 trillion. ఆ జీడిపి కూడా ఇస్తున్నాడు, చూసుకోండి. పుటాకార దర్పణ అభ్యంతరం గుర్తు ఏంటంటే రుణాత్మకం, మైనస్ ఉంటుంది పుటాకార దర్పణం అయితే. కుంభాకార దర్పణం అయితే ప్లస్ ఉంటుంది. దర్పణం వేరు, కటకం వేరు, చూసుకోండి. దాని ఫార్ములాస్ కూడా ఇస్తాడు. దర్పణం ఫార్ములా వచ్చేసి 1/f = 1/v ప్లస్ 1/u. ఇది దర్పణం యొక్క ఫార్ములా. కటకం యొక్క ఫార్ములా వచ్చేసి 1/f = 1/v మైనస్ 1/u. మైనస్ వస్తుంది కటకానికి, దర్పణానికి ప్లస్ వస్తుంది. ఇంకా చేంజెస్ ఏమి ఉండవు, కొన్ని చేంజెస్ ఉంటాయి, అవి కూడా చూసుకోండి. ఫార్ములాకి అయితే ఏ చేంజ్ ఉండదు. నెక్స్ట్, కుంభాకార కటకం నాభి వద్ద ఉంచినప్పుడు, నాభి వద్ద వస్తువు ఉంచితే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుందంటే అనంతం వద్ద. నెక్స్ట్, వాహనం అకస్మాత్తుగా ఆగినప్పుడు వ్యక్తి ముందుకు వంగడానికి కారణమైన నియమం ఏంటంటే న్యూటన్ మొదటి నియమం. కన్ఫామ్గా న్యూటన్ లాస్ నుంచి పక్కా ఒక క్వశ్చన్ ఇస్తున్నాడండి. నెక్స్ట్, ఈ పుటాకార కటకం, కుంభాకార కటకం నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే కన్ఫామ్గా ఇస్తున్నాడు. ఈ టాపిక్స్ అయితే చూసుకోండి. నెక్స్ట్, ద్రవ్యరాశులను రెట్టింపు చేస్తే గురుత్వ స్థిరాంకానికి ఏమవుతుందంటే మారదు.
గురుత్వ స్థిరాంకం అనేది మారదు, ద్రవ్యరాశుల్ని రెట్టింపు చేసినా అలానే ఉంటుంది గురుత్వ స్థిరాంకం అనేది. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ ఉన్నాయి కదా, రెండు కలిపితే మెకానికల్ ఎనర్జీ అంటే యాంత్రిక శక్తి. అదే అడిగాడు క్వశ్చన్, చూసుకోండి. యాంత్రిక శక్తి ఏ శక్తుల మొత్తం అనేసి అంటే గతి మరియు స్థితి శక్తుల మొత్తం. ఫార్ములాస్ కూడా అడుగుతున్నాడు. గతిశక్తి ఫార్ములా 1/2 mv². అది స్థితి శక్తి ఫార్ములా m/g/h. ఇవి కూడా అడుగుతున్నాడు, చూసుకోండి. నెక్స్ట్ పౌనపున్యం 330 Hz ఉంటే వేగం 330 m/s అయితే తరంగ దైర్ఘ్యం ఎంత అంటే 1 మీటర్ అండి. నెక్స్ట్ డెఫినేషన్ ఆఫ్ వర్క్ ఇన్ ఫిజిక్స్. వర్క్కి డెఫినేషన్ అని అడుగుతున్నాడు. భౌతిక శాస్త్రంలో పనిని ఎలా నిర్వచిస్తారంటే బలం ఇంటూ స్థానభ్రంశం. ఇవి కూడా కన్ఫామ్గా ఇందులో నుంచి ఒక బిట్ అయితే కన్ఫామ్గా అడుగుతున్నాడు. ఈ టాపిక్స్ కూడా చూసుకోండి. జౌలు, నెక్స్ట్ వర్క్, నెక్స్ట్ హెర్జెస్ అవన్నీ అడుగుతున్నాడు. నెక్స్ట్ వోల్టేజ్ సగం చేస్తే విద్యుత్ ప్రవాహానికి ఏమవుతుందంటే సగానికి తగ్గుతుంది. వోల్టేజ్ అని తగ్గితే విద్యుత్ ప్రవాహం అనేది సగానికి తగ్గుతుందండి, అది తెలిసిందే కదా. నెక్స్ట్ ఆకాశం నీలి రంగులో కనిపించడానికి కారణం ఏమిటంటే కాంతి పరిక్షేపణం, స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఇందులో నుంచి కూడా కన్ఫామ్గా ఒక బిట్ వస్తుంది. 100 kgs గల రెండు వస్తువులు 1 మీటర్ దూరంలో ఉంటే గురుత్వ బలం ఎంత అనేసి ఇచ్చాడు. 6.67 × 10⁻⁻⁻⁷n. నెక్స్ట్ సోడియం సల్ఫేట్ బేరియం క్లోరైడ్ చర్యలో ఏర్పడే అవక్షేపం ఏంటి అంటే బేరియం సల్ఫేట్. ఇది ఏ చర్య అని కూడా అడుగుతాడు, అంటే సంయోగ చర్య, వియోగ చర్య అవి కూడా అడుగుతాడు, అవి చూసుకోండి. నెక్స్ట్ Na2SO4 మరియు BaCl2 మధ్య జరిగే చర్య ఏ రకం అంటే అవక్షేపణ చర్య. అది ఇప్పుడే చెప్పాను కదండి, అలాంటివి కూడా అడుగుతాడు. అది ఏ రకమైన చర్య అని చూసుకోండి. విచ్ ఈజ్ ఏ మెటల్ అనేసి ఇచ్చాడు. కాపర్. అంటే 4 ఆప్షన్లు ఇచ్చి ఎయిర్, ఆక్సిజన్ అలాంటివి ఏమైనా ఇచ్చి అందులో మెటల్ ఏది అని చేస్తున్నాడు. మినిమం బేసిక్ క్వశ్చన్స్ అవి చూసుకోండి. నెక్స్ట్ మోస్ట్ రియాక్టివ్ ఆల్కలీ మెటల్. అత్యంత చురుకైన క్షారలోహం ఏదంటే పొటాషియం. అత్యల్పంగా అయితే బంగారం. ఇనుము తుప్పు పట్టడానికి కారణాలు ఏంటంటే ఆక్సిజన్ మరియు తేమ. క్వశ్చన్ అయితే ఎలా ఇవ్వలేదు, అంటే ఇనుము ఎందులో తుప్పు పడుతుందని ఇచ్చాడు. కింద ఆప్షన్స్ నీరు, గాలి. నెక్స్ట్ నీరు, గాలి రెండింటిలో ఏది కాదని ఇచ్చాడు. అయితే ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ అండి. నీరు, గాలి రెండింటిలో ఇనుము అనేది తుప్పు పడుతుంది, చూసుకోండి. కాపర్ టీ ఉపయోగం ఏంటంటే గర్భధారణ నివారణ. కండరాన్ని ఎముకకి కలిపే కణజాలం ఏంటంటే స్నాయువు, టెండాన్. కండరాన్ని కలిపేదైతే లెగ్మెంట్. కండరాన్ని కలిపేదైతే లెగ్మెంట్. కండరానికి ఎముకని కలిపేదైతే స్నాయువు, టెండాన్. పిల్లల లింగాన్ని ఎవరు నిర్ణయిస్తారు? క్రోమోజోమ్స్. మేల్స్లో ఉండే క్రోమోజోమ్స్ అనేవి పిల్లల లింగాన్ని నిర్ణయిస్తాయి అన్నమాట. ఇది మేల్ ఫాదర్. రక్తంలో ప్లాస్మా విధి ఏమిటి? ప్లాస్మా విధి ఏమిటంటే పదార్థాల రవాణా.
ఇలా ఇవ్వలేదు, కానీ మీకు అర్థం కావాలని ఇలా చెప్తున్నాను. చాలా పెద్ద లెంతీ క్వశ్చన్లో ఇచ్చి అందులో ప్లాస్మా ఏం చేస్తుందని అలా పెద్ద లెంతీ క్వశ్చన్లో ఇచ్చాడు. అది కరెక్ట్గా చూసుకొని పెట్టుకోవాలి. పారెన్కైమా కణజాలం విధి ఏమిటి అంటే ఆహార నిల్వ. పారెన్కైమా అయితే ఆహార నిల్వ. పారెన్కైమాలోని 2 రకాలు ఉంటాయండి. క్లోరెన్కైమా అనేది ఉంటుంది, ఏరెన్కైమా ఉంటుంది. క్లోరెన్కైమా అనేది మనకి కిరణజన్య సంయోక్రియ అవుతుంది కదా, దాంట్లో యూజ్ అవుతుంది. క్లోరెన్కైమా అనే దాన్ని క్లోరెన్కైమా అంటారు. ఏరెన్కైమా అనేది నీటిలో మొక్కలు అవి తేలడం అవి అవుతుంది కదా, దాన్ని ఏరెన్కైమా అంటారు. పారెన్కైమాలోనే 2 రకాలు ఉన్నాయి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఇచ్చాడండి. కణకేంద్రకాన్ని కనుగొన్నవారు ఎవరంటే రాబర్ట్ బ్రౌన్. కేంద్రకాన్ని అయితే రాబర్ట్ బ్రౌన్ అండి. కణాన్ని అయితే మాత్రం రాబర్ట్ హుక్. అవి ఇస్తున్నట్టు చూసుకోండి. నెక్స్ట్ చిప్కో ఉద్యమ లక్ష్యం ఏమిటంటే అడవుల సంరక్షణ. ఇది జీకేలో ఇవ్వలేదు, సైన్స్లో యాడ్ చేసి ఇచ్చాడు. ఇది అడవుల సంరక్షణ. నెక్స్ట్ ఆప్షన్స్ ఇంకే పొల్యూషన్ ఇంకా అలాంటివి ఇచ్చాడు. అడవుల సంరక్షణ. నెక్స్ట్ ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం 2025 థీమ్ ఏంటంటే ఎస్ వీ కెన్ అండ్ టీబీ. ఇంగ్లీష్లో చదువుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. తెలుగులో అయితే మీరు గుర్తుపట్టలేరు, అక్కడ ఆప్షన్స్ అన్నీ ఒకేలా ఉంటాయి. ఇంగ్లీష్లో చదువుకోండి థీమ్స్ అనేవి. నెక్స్ట్ వ్యాధి నిరోధకతకు ప్రసిద్ధి చెందిన ఆవు జాతి ఏంటంటే రెడ్ సింధి. ఇందులోని ఒక 4 ఆప్షన్స్ ఇచ్చాడు. మన ఇండియాకి చెందింది అయితే మరి నాకు తెలిసి జెర్సీ అని ఒకటి ఉంది, అది. నెక్స్ట్ ఇంకే 3 ఆప్షన్స్ అసలు నేను ఎప్పుడు వినలేదు, జెర్సీ తప్ప. నేను ఇది పెట్టలేదు క్వశ్చన్. ఇది రెడ్ సింధి. ఇమ్యునైజేషన్ కొంచెం ఎక్కువ ఉండేది. నెక్స్ట్ మార్చి 2025 నాటికి సెబీ చైర్పర్సన్ ఎవరంటే తుహిన్కాంత్ పాండే. దానికి ముందు మాధవి పూరిబుచ్చి ఉండేవారు కదా, ఇప్పుడు తుహిన్కాంత్ పాండే. నెక్స్ట్ ఈ క్వశ్చన్ నాగ్ MK3 ఉంది కదా, నాగ్ MK3 మిసైల్ ఏ సంస్థ క్షిపణి పరీక్షలు ఎవరు నిర్వహించారని అడిగాడు. DRDO, BDL అలా ఇచ్చాడు ఆప్షన్స్. ఇస్రో అని, DRDO కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్లో భారత్ ర్యాంక్ ఎంత 2025 అంటే 4th అండి. టాప్ అయితే ESE ఉంది ఫైర్ పవర్ ఇండెక్స్లో. ఇండెక్సెస్ అండ్ ర్యాంక్స్ కూడా చూసుకోండి. నెక్స్ట్ మిత్రశక్తి అనేసి ఇచ్చాడు క్వశ్చను. మిత్రశక్తి అనేసి ఇచ్చాడు. నావల్ ఎక్సర్సైజ్ అవి కూడా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఫిట్ ఇండియా కార్నివల్ అని ఇచ్చాడు. ఫిట్ ఇండియా కార్నివల్ 2025 కార్యక్రమం ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీ. దీన్ని స్టార్ట్ చేసిన వారు మన్సుఖ్ మాండవీయ. కొంచెం అతను ఎవరు స్టార్ట్ చేశారో కొంచెం డౌట్ ఉంది, కొంచెం చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఫీఫా మహిళల ప్రపంచ కప్ 2027 ఎక్కడ జరుగుతుందంటే బ్రెజిల్. లాస్ట్ టైం విన్నర్ ఎవరైనా కూడా ఇంతకుముందు షిఫ్ట్లో అడిగాడు. లాస్ట్ టైం ఉమెన్స్ విన్నర్ అయితే బ్రెజిల్ అండి. ఇప్పుడైతే ఎక్కడ జరుగుతుందంటే ప్రపంచ కప్ 2025 ఫీఫా ఉమెన్స్ 2027 5 కాదు, బ్రెజిల్లో జరుగుతుంది. నెక్స్ట్ ఈ వక్ఫ్ చట్టం గురించి కూడా అడిగాడు. 1995ది బ్యాన్ చేసి రద్దు చేసి ఇప్పుడు 2025లో తీసుకొచ్చారు కొత్తది వక్ఫ్ చట్టం అని. అది ఇంకా చాలా మొత్తం 71 చట్టాలు అనేవి క్యాన్సిల్ చేశారు మొన్న 2025లో. అవన్నీ అడుగుతున్నాడు, ఒక్కొక్క షిఫ్ట్లో ఒక్కొక్కటి చూసుకోండి. నెక్స్ట్ అంటే కొత్త ప్రతిపాదిత పేరేటన్స్ అంటే యునైటెడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లా మొంతా తుఫాన్ వల్ల ఎక్కువ ప్రభావితమైంది అంటే కాకినాడ. క్వశ్చన్స్ అన్నీ అయిపోయింది.
మీకు నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.